The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరులో ప్రారంభమైన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు, ముఖ్య అతిథిగా హాజరైన అయ్యన్న పాత్రుడు. మహిళలకు పనిచేసే చోట ఒత్తిడి లేని వాతావరణం ఉండాలి, మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ. అనకాపల్లి జిల్లాలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వాక్థాన్. నర్సీపట్నంలో విద్యార్థులతో భారీ ర్యాలీ. తెలుగు అనేది కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదని, అది మన జీవన విధానం మరియు సంస్కృతి అని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, నేటితరం పిల్లలకు మన ఆచారాలు, సాంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమ్మలు చందమామను చూపిస్తూ పిల్లలకు గోరుముద్దలు తినిపించేవారని, కానీ నేడు సెల్ ఫోన్లను చూపిస్తూ అన్నం తినిపించే పరిస్థితి దాపరించిందన్నారు. అమ్మ పాడే లాలిపాటలో, చెప్పే కథల్లో, జరుపుకునే పండుగల్లో తెలుగు మాధుర్యం దాగి ఉందని గుర్తు చేశారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం గురించి ఈ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం, అందులో ప్రత్యేకత ఏంటంటే సత్యసాయిబాబా గారి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం. రెండో ప్రత్యేకత ఏమిటంటే తెలుగుని దేశ విదేశాలకు చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కళా వేదికలో జరగడం. ఇంకో మూడో విశేషం ఏంటంటే పెద్దలు, ఎంతో మంది న్యాయమూర్తులు పెద్దలందరూ కూడా ఈ వేదిక మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పవిత్రమైన వేదికపై మాట్లాడే అవకాశం నాకు రావడం నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరికీ మనవేస్తున్నాను. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృభాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మన అందరం తెలుసుకోదంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం, సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది. మన పిల్లలకు తెలిసండి, అది నీకు తెలుసు. అమ్మ చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు. అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది. పండగల్లో, పెళ్ళిళ్ళలో, పూజల్లో కూడా తెలుగు ఉంది. అలాగే ఇలా మన ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది. సంబరాలన్న మాట వచ్చింది, దాని గురించి చెప్పాలి. పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ, దసరా వస్తే ఓ పండగ, గ్రామాల్లో శ్రీరామనవమి, ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు. కొన్నాళ్ళు జరిగే ఎలాగా ఈవేళ గ్రామాల్లో శ్రీరామనవమి ఎవరైనా చేస్తున్నారండి? ఉగాది పండుగ ఎవరైనా చేస్తున్నారండి? ఇంతకుముందు సంక్రాంతిలో గ్రామాల పల్లెటూరులు వెళ్తే తాడిపెద్దులు రకరకాల వేషాలు వేసుకొని ఒక పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయండి? దాన్ని మళ్ళీ మనం అందరం కలిసి పూర్వ వైభవం మన తెలుగుకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అలాగే మా గురువు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నేను మాట్లాడి ముగిస్తానండి. తర్వాత ఉంటాను, రోజు మాట్లాడుతాను ఏదో సబ్జెక్ట్ మీద. ఎన్టీ రామారావు గారు
ఇవాళ చెప్పాలంటే తెలుగుని ఏమున్నాయి? ఆ రోజు దానవీర సోరగారి సినిమాలో ఒకే ఫ్రేములో 3 పాత్రలు నటించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు. దుర్యోధన పాత్రలో తెలుగు గురించి మాట్లాడుతూ డైలాగ్స్ చెప్తూ ఉంటే కళ్ళు ఆర్పుకుంటా చూసిన సందర్భాలు ఆ మహనీయుడు వేదిక మీద మాట్లాడే అదృష్టం నిజంగా నా పూర్వజనం సుకృతంగా మా భావిస్తాను. ఇంకేదంటే నాలాంటి ఎక్కడో పల్లెటూరులో పుట్టాను నేను. విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం అనే మారుమూల గ్రామంలో పుట్టాను. నన్ను అతను పిలిపించి 25 సంవత్సరాలకి ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించాడు మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 83లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పదవులు చేసి ఈవేళ మళ్ళీ సభాపతిగా మేము ఎందుకు మాట్లాడే అవకాశం నాకు వస్తుందంటే ఆ మహనీయుడు అతని గురించి చెప్పవలసిన అవసరం ఉంది. అతని గురించి రేపు చెప్దాం, రేపు మాట్లాడుకుందాం. చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి వారు కూడా మాట్లాడాలి, వారి సందేశం కూడా వినాలి. అంచేత ఇవాళ చాలా తమ్ముడు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమంది ప్రజల్లో తెలుగు గురించి, మన సాంప్రదాయాల గురించి, మన గౌరవం గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించావు. నీకు మనస్ఫూర్తిగా నీకు మన పెద్దలందరికీ కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందాక జేడీ లక్ష్మణ్ గారు మాట్లాడినారు. ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుంచి జరిగే ఎడ్యుకేషన్ అప్ టు 10th ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ అవసరమే కాదనలేదు. కానీ మన మాతృభాషను మర్చిపోతారండి. మన మాతృభాషను మర్చిపోతే మన అమ్మను మర్చిపోయేట్టే కదా. వారు ఒక సలహా ఇచ్చారు, తమ్ముడు ఒకసారి మీ కమిటీ వాళ్ళు కూర్చొని ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందో రేపు ఈ 3 రోజుల్లో మీరు తీర్మానం చేసి పంపించండి. దాన్ని అసెంబ్లీలో నేను పెట్టి చర్చించే అవకాశం తీసుకొని ప్రభుత్వం ద్వారా ఆ కార్యక్రమాలు చేసి అమలు చేయడానికి అవకాశం వరకు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మాట్లాడుతూ అందరికీ మనవి చేస్తూ మరి సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మహిళలు పనిచేసే ప్రతి ప్రాంతంలో వారికి సురక్షితమైన ఒత్తిడి లేని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రావిపాటి శైలజ స్పష్టం చేశారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావిపాటి శైలజ మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరొక వైపు ఉద్యోగ బాధ్యతలు సమతుల్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని, ఇందుకు కుటుంబ సభ్యులు, కార్యాలయాల్లోని తోటి ఉద్యోగులు వారికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారి కృష్ణవేణి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. Is nothing compared to what we face now. Because in those days, I think, as he said, she was prepared for everything. They had that strength and perseverance to go ahead, even though they had no support. Usually family support in those times is very rare. Acceptance for a woman to go out and fight for women causes or any cause is not seen or heard of. So in spite of those situations, coming out and empowering women or girls through education is not a small thing. So when we think about what we face today on a daily basis, let it be, we do face challenges, but it's nothing compared to what they have faced. So we should always remember that. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే డిప్రెస్ అయిపోయి కుంగిపోయి, even though we have so many helping hands around us, అప్పుడేమీ లేవు వాళ్ళందరికీ. Now we have so many measures in place, so much of support and so many helping hands, even when we feel that we are alone. So we should learn from people like them and try to take an inspiration for them and how to lead their life. So we all know what she had done, so I don't want to talk about it, but the symposium today is like empowering women educators, professional and personal balance. It's not just for women educators, it's for any women who's out on the road, let it be in any profession, right? Balancing work and a profession is
important, but at the same time it's a bit difficult because we are made to feel guilty, right? We are made to feel guilty that we are not spending enough time at home, or not taking care of things, not taking care of kids. But I think we are the best persons to know what is the ideal balance between how to maintain a family and a job, because we are committed to both. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పోలీసులు పట్టణంలో సుమారు 2000 మంది వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా అభ్యుదయం సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా పట్టణంలో వాక్థాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం జూనియర్ సివిల్ కోర్ట్ ప్రిన్సిపల్ జడ్జ్ శ్రీమతి శ్రీ భరణి నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్లలోని పోలీస్ అధికారులతో కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాలతో హోరెత్తింది. నర్సీపట్నం అభివృద్ధి సెంటర్ నుంచి శ్రీకన్య కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 5 చెక్ పోస్టులు, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాల సహాయంతో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. డిఎస్పీ గారికి, సిఏ గారికి, టౌన్ సిఏ గారికి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారం. ఇప్పుడు చెప్తున్నారు గంజాయి గురించి అని చెప్పేసి మీరు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లలు మెయిన్గా ఏంటంటే ఎక్కువ ఇంటర్మీడియట్, 10th, 9th పిల్లలు ఎక్కువ గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ ఎక్కువ అలవాటు పడటం వల్ల ఏంటంటే వాళ్ళు మత్తుకి బానిస అయిపోయి తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ ఆవేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. దానివల్ల ఫర్దర్గా చాలా ఆఫెన్సెస్ కూడా మా కోర్టులో రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు సిఏ గారు వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి ఈ సభను పెట్టడానికి కారణం ఏంటంటే లీగల్ అవేర్నెస్ కల్పించాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎలాంటి అలవాట్లు ఏమైనా మీకు ఒక్కరికే ఉన్నాయని కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్కి ఉన్నా ఎవరికి ఉన్నా కూడా ఇది ఇక్కడితో మీరు ఆప్కి మీ హెల్త్ కేర్ తీసుకుంటారని మెయిన్గా ఈ ర్యాలీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. నేను ఎక్కువ చూసాను ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఎన్డీపీఎస్ రిమైండ్స్ అయితే మ్యాక్సిమం కొంచెం తగ్గినాయి. ఇంతకు ముందు మీద చాలా కంట్రోల్ అయ్యాయి. ఒకప్పుడు పర్ డేకి 3 to 4 రిమైండ్స్ ఎన్డీపీఎస్ రిమైండ్స్ వచ్చేవి. అంటే వాళ్ళందరినీ మేము ఎన్డీపీఎస్ అంత గంజాయి పట్టుకొని ఏంటంటే లైక్ మేము రిమైండ్ పంపించేవాళ్ళం. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు. వీక్లీ 2 or 3 మేబీ రిమైండ్స్ వస్తాయి. మ్యాక్సిమం ఏంటంటే మన ఏపీలో అయితే ఈ గంజాయి ఇరాడికేషన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయింది. మనకి గంజాయి సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే పక్కనే ఒరిస్సా బార్డర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. మ్యాక్సిమం మన ఏపీలో అయితే చాలా మటుకు కంట్రోల్ అయింది. నేను అనుకోవడం ఏంటంటే మన ఈ రూరల్ ఏరియాస్ లో కన్నా ఎక్కువ సిటీ టౌన్స్ లో ఎక్కువ ఈ గంజాయి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారు, మీరు స్టడీస్ కోసం అని ఫర్దర్ స్టడీస్ కోసం మేబీ వైజాగ్ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు. అలాంటప్పుడు మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు మీరు మీ పేరెంట్స్ కంట్రోల్లో ఉంటారు, మీ టీచర్ కానీ లెక్చరర్ అండర్లో ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. మీరు ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళినప్పుడు దీనికి బానిసలు కాకుండా కొంచెం మీరు కంట్రోల్లో ఉంటే మీ స్టడీస్ కోసం వాటి కోసం మీరు శ్రద్ధ పెడితే ఒక బ్రైట్ ఫ్యూచర్ అన్నది మీ పేరెంట్స్కే కాదు సొసైటీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఎందుకంటే యువర్ యూత్ అండ్ యువర్ అప్కమింగ్ సొసైటీకి మేము ఇవన్నీ అవేర్నెస్ కల్పించడానికి కారణం ఇట్ ఈస్ నథింగ్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్ కోసమే మేమంతా ఇంత కష్టపడి ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటారు. నేను అదే చెప్తున్నాను, ఈ లోకల్లో ఇక్కడ ఉన్నప్పుడు ఓకే పర్వాలేదు, ఇది కొంచెం రూరల్ ఏరియా కాబట్టి నాట్ అన్ ఇష్యూ. మీరు ఫర్దర్గా వేరే స్టడీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. మీరు కొంచెం కంట్రోల్లో ఉంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫ్యూచర్. అందరికీ నమస్కారం. ఈ రోజున 3/1/2026 ఈ అభ్యుదయం ప్రోగ్రాం అనేది
మన గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్క్లూడ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రాము మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి తాలూకా ఆలోచనలతో మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాయకరావుపేటలో 12, 11, 25 ఆ రోజున మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వెంగళపూడి అనితా మేడం గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు. ఈ గాంజా మీద పోరాటానికి వ్యతిరేకంగా పోరాటానికి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం మన విశాఖపట్నం, అనకాపల్లి, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమం సుమారు 52 రోజుల పాటు 1000 కిలోమీటర్లు తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఈరోజు కన్క్లూడ్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నర్సీపట్నంలో మన గౌరవ మ్యాజిస్ట్రేట్ మేడం గారు వచ్చారు. ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్లో భాగంగా మన ఈ అనకాపల్లి జిల్లాలో ఈ సంవత్సరంలో సుమారుగా 129 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 423 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 8,864 కేజీల గాంజాలు సీజ్ చేయడం జరిగింది. 118 వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే 7 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పకడ్బందీగా మన అనకాపల్లి జిల్లాలో 5 చెక్ పోస్టులు పెడుతూ అట్లాగే డైనమిక్ చెక్ పోస్టులు కూడా ఆల్టర్నేటివ్ రూట్స్లో కండక్ట్ చేస్తూ ఈ గుడ్ వర్క్ చేయడం జరిగింది. అట్లాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా 5,032 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో 1,68,000 మంది స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అట్లాగే 1,22,623 మంది విలేజెస్ను కూడా మన జిల్లాలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ అంటే టెక్నికల్గా కూడా మనం డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము, అలాగే సీసీ కెమెరాస్ ఉపయోగిస్తున్నాము. అవన్నీ కూడా ఉపయోగించి అట్లాగే డాగ్ స్క్వాడ్ తాలూకా సర్వీసెస్ కూడా మన దగ్గర రీటా అని చెప్పేసి మన సబ్ డివిజన్లో ఒక డాగ్ ఉంది, దాన్ని కూడా ఉపయోగిస్తూ పకడ్బందీగా ఈ గాంజా మీద పోరాటాన్ని సాగిస్తున్నాం. ఈ రోజున పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళని జాగ్రత్తగా తీసుకొచ్చిన స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్స్కి, హెడ్ మాస్టర్కి అందరికీ, అట్లాగే ఇంతమంది కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మా టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్ గారికి, రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారికి, పాయకరావుపేట ఇన్స్పెక్టర్ గారు, మా సబ్ డివిజన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోరాటం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. గాంజాకి వ్యతిరేకంగా కంటిన్యూగా కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్ళి ఈ గాంజా అన్నది మన అనకాపల్లి జిల్లాలో ఎక్కడా లేకుండా చేయడానికి గాను మా ప్రయత్నం, మా పోలీసుల తాలూకు ప్రయత్నం. దానికి గాను మీరంతా కూడా మాకు సమాచారం ఇచ్చి ఈ గంజాయిని అరికట్టడంలో సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. డిన్నర్ విత్ అఫీషియల్స్ అనే కార్యక్రమానికి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు శ్రీకారం చుట్టారు. విశాఖలో నూతనంగా ఏర్పడిన జోనల్ కార్యాలయ సిబ్బందితో ఆయన నివాసంలో ముఖాముఖి నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సుమారు 2,500 మంది సిబ్బందితో డిన్నర్ విత్ అఫీషియల్స్ పేరుతో సమావేశమై కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రజలతో సచివాలయ సిబ్బంది మమేకమవ్వాలని ఆయన కోరారు. ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా నా వద్దకు రావచ్చునని అన్నారు. ప్రజల పట్ల సిబ్బంది అంకితభావంతో పని చేయాలని హితవు పలికారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సచివాలయ సిబ్బంది అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. డిన్నర్ విత్ క్యాడర్ అండ్ ఆఫీసర్స్ అనే కార్యక్రమాన్ని విశాఖ పశ్చిమలో మా నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో ఉండే సచివాలయ సిబ్బంది, జోనల్ కమిషనర్ స్థాయిలో ఉండేటువంటి ఆ జోనల్ ఆఫీసర్స్తో ఒక ఇంటరాక్టివ్ సెషన్లో ఒక సమన్వయానికి ఉపయోగపడేటట్టుగా క్యాడర్ అటు ఎన్డీఏ భాగస్వామ్యులైనటువంటి నాయకులు, కార్యకర్తలతో, సచివాలయ సిబ్బంది అధికారులతో ఇలా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక సమన్వయంతో ఒక మీటింగ్ పెట్టాలని ప్రతి వార్డులో చేస్తూ ఈరోజు ముగింపు దశకు వచ్చింది.
దీని ఉద్దేశం ముఖ్యంగా ప్రజల సంతృప్తి స్థాయిని పెంచే విధంగా వ్యవస్థలు పనిచేస్తే అటు పార్టీ యంత్రాంగం ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరూ కనుక సమన్వయంతో కనుక పనిచేస్తే ప్రజలు సంతృప్తిగా ఉంటారు. సో ఆ సంతృప్తి స్థాయిని పెంచడానికి ఉండేటువంటి అనేక అంశాలు, సంక్షేమం కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ ఎప్పటికప్పుడు అక్కడికక్కడ పరిష్కారం అయ్యేవి పరిష్కారం చేయటం, లేని పక్షంలో ఆ ఉన్నత స్థాయి అధికారుల దృష్టికో మిగిలిన వారి దృష్టికో తీసుకెళ్ళడానికి ఇలాంటి సమన్వయ సమావేశాలు దోహదపడతాయనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇందులో చాలా సజెషన్స్ వచ్చాయి. ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సజెషన్స్ కావచ్చు, లేకపోతే జిల్లా స్థాయిలో ఉండేటువంటి అధికార యంత్రాంగానికి ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, లేక ఇతరత్ర అనేక అంశాలు ఇందులో సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మేము తర్వాత స్థాయిలో అనేక ప్లాట్ఫామ్స్ వస్తాయి. జిల్లా స్థాయిలో ఉండేటువంటి డిఆర్సీ మీటింగ్లో కావచ్చు, అసెంబ్లీలు కావచ్చు, లేదా ఇతరత్ర ఉండేటువంటి ఉన్నత స్థాయి సమావేశాల్లో ప్రస్తావించేటువంటి అనేక అంశాలు ఈ 15 రోజులుగా మేము సమావేశాలు పెడుతున్నాం. అనేక అంశాల్లో ఒక స్పష్టత వచ్చింది. సో వాటన్నిటికీ కూడా ఇలాంటి సమావేశం డెఫినెట్గా మంచి ఫలితాలు ఇస్తాయనేది ఇన్నోవేటివ్గా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఇది నిరంతర కార్యక్రమం కింద ప్రతి 3 నెలలకు 4 నెలలకి ఇలాంటి సమావేశాలు పెట్టడం వల్ల అప్పటి వరకు ఉన్నటువంటి అంశాల పట్ల సమీక్షలు కూడా జరుపుకునేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశాలు నిర్వహించాం. ఈరోజుతో మొత్తం 14 వార్డుల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఇలాంటి డిన్నర్ విత్ ఆఫీసర్స్ అండ్ క్యాడర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మరి విజయవంతంగా ముగించుకున్నాం. వీళ్ళందరికీ ఒక లక్ష్యాన్ని కూడా ఇచ్చాం. ఆ లక్ష్య సాధనలో అందరూ సమన్వయంగా పనిచేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దీనిలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకే ప్రజా దర్బార్లను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ యనమల దివ్య నిర్వహిస్తున్నామని, సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనం వహించాలని ఆమె తొండంగి మండలం పి అగ్రహారంలో నిర్వహించిన ప్రజా దర్బార్ సభలో పేర్కొన్నారు. ఇక్కడ నిర్వహించిన ప్రజా దర్బార్ కు సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతంనీడి అబ్బాయిలతో కలిసి ఎమ్మెల్యే యనమల హాజరయ్యారు. దర్బార్ వేదిక సాక్షిగా యనమల దివ్య చాలా ఓపికగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచి ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. దర్బార్లో చాలా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి. మిగతా సమస్యలను పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మరింత రెట్టింపు ఆనందంతో, రెట్టింపు ఆరోగ్యంతో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ మీ ఊర్లో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల దగ్గర స్వయంగా ఎమ్మెల్యే గారే వచ్చి వారి సమస్యలు తెలుసుకొని వారికి ఉపయోగపడే విధంగా, వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా మీ అందరికి అక్కడే పరిచయం చేసే విధంగా ఇవాళ ఈ ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇందులో వస్తే మీ ఊరికి వచ్చేసరికి ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ పథకాల ద్వారా 3 రోడ్లు అయినాయి. అలాగే డ్రైన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 12,50,000 వరకు డ్రైన్స్ వర్క్ కూడా మీకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలాగా కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు, పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తూ వస్తున్నాము. ఇవే ఈ కొత్త సంవత్సరం 2026లో కూడా మేమందరికి ఈ ప్రజా దర్బార్ వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకొని వారికి మరింత ప్రజలు మెచ్చే పథకాల్ని మరింత ఇంకా ఏమన్నా ఉంటే అవి ఆలోచన ప్రణాళికలో ఉన్నాయి, అవన్నీ కూడా ముందుకు తీసుకొస్తాం. ఇప్పటికే మనం 2024లో మనం సూపర్ 6 పథకాలన్నీ కూడా సూపర్ హిట్ చేసుకున్నాం. తల్లికి వందనం కానివ్వండి, అలాగే అన్నదాత సుఖీభావ కానివ్వండి, మన మత్స్యకార భరోసా కానివ్వండి, మన మహిళా సాధికారతకు ఉచిత బస్సు అవనియండి, ఇవన్నీ కూడా సూపర్ 6 పథకాలు అన్ని కూడా మనం సూపర్ హిట్ చేసుకున్నాము. ఈ ప్రజా దర్బార్ ద్వారా కూడా ఇంకా ప్రజలకి ఏమన్నా అవసరమైనవి ఉన్నాయా, లేకపోతే ప్రజలు మెచ్చే పథకాలు ఇంకా ఏమైనా కల్పించచ్చా అనే ఆలోచన మేరకు కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల మేలు కోసం ఉన్నది ఇవాళ మన కూటమి ప్రభుత్వం. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్.
అలాగే మీ గ్రామానికి కావాల్సిన రోడ్లు ఈ ప్రజాదర్బార్ వారిలో కొంచెం డ్రైన్స్ తెలిసినాయి, అలాగే ఒక 4-5 రోడ్లు కూడా తెలిసినాయి. ఇవన్నీ కూడా వచ్చే ఎన్ఆర్జీఎస్ లో వచ్చే ఫేజ్ లో కూడా కంప్లీషన్ స్టేజ్ కి తీసుకొస్తాము. ఏదైనా ఒక గ్రామం అభివృద్ధి జరగాలంటే అది కేవలం మన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. ఇప్పటికే మీరందరూ కూడా తెలిసి ఉండాలి, ఈ గత సంవత్సరంన్నరలో కూడా మీరందరూ ఎప్పుడు లేనంత ప్రశాంతంగా డెవలప్మెంట్ కూడా అభివృద్ధి, మీ గ్రామం కూడా మీ కళ్ళ ముందట అభివృద్ధి అవడం మీరందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రజల్లో అందరికీ కూడా ఒక నమ్మకం అనేది ఒకటి ఏర్పడింది. ఈ నమ్మకంతో ఈ కొత్త సంవత్సరంలో మనం అందరం కూడా ముందుకెళ్దాం. మరింత పేద ప్రజలకి మరింతగా మనం ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది ముందుకి. అందరికీ కూడా మరొక్కసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. జనవరి 11, 12, 13 తేదీల్లో జరిగే డ్రాగన్ పడవల పోటీలకు సంబంధించి ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద శుక్రవారం జరిగిన కయాకింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ పి శ్రీకర్, ఆకుల రామకృష్ణ, ముద్దునూరి వెంకటరాజులతో కలిసి పాల్గొన్నారు. పులిదిండి నుంచి తాడిపూడి వంతెన వరకు పడవ మీద ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీలకు వన్నె తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ స్వయంగా కయాకింగ్ కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు. గత సంవత్సరం జరిగిన పోటీలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరును తీసుకువచ్చాయన్నారు. ఈ సంవత్సరం ఈ పోటీలను మరింత రెట్టింపు ఉత్సాహంతో మరింత బాగా నిర్వహించడానికి సన్నద్దమయ్యామన్నారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ పి శ్రీకర్, టూరిజం అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాహుల్ మీనా గారు ఇరువురు కూడా స్వయంగా పాలు పంచుకొని ఈ పోటీలకు వన్నె తెచ్చే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా వారు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. గత సంవత్సరం యొక్క జరిగినటువంటి ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, పేరును తీసుకొచ్చాయి. ఈ సంవత్సరం మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలనే ఆలోచనతో అన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, ఇతర టూరిజం అధికారులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కమిటీ వారు, ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నేతలు కూడా సహకరిస్తూ ఉన్నారు. రేపు 11, 12, 13 తేదీల్లో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. బొబ్బర్లంక నుంచి లొల్లవాకల వరకు మెయిన్ కెనాల్ 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేటటువంటి మెయిన్ చాలా మంచి కెనాల్ ఇక్కడ ఉండడం మన అదృష్టం. ఆ కెనాల్లో వాటర్ స్పోర్ట్స్ని, ఈ డ్రాగన్ పోటీల పోవడాలని, స్పీడ్ పోటీలని, జెట్ స్కీల్ని అన్నీ కూడా భవిష్యత్తులో పెద్ద టూరిజం హబ్గా ఈ లొల్లవాకుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి ఈ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని, దానికి జిల్లా కలెక్టర్ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. మనకి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనకి ఇక్కడ ఆత్రేయపురంలో లోలల్ హౌస్ దగ్గర నుంచి ఈ వాడపల్లి సరౌండింగ్ ఏరియాస్ మొత్తం ఇట్స్ సంక్రాంతి స్టేట్ ఫెస్టివల్ అది మన గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ లోకల్లో ఉన్న ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో కండక్ట్ చేస్తున్నారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఆర్డీఓ, ఎస్పీ, డిఎస్పీ వాళ్ళందరూ కూడా ఇట్స్ కోఆర్డినేషన్ ఎఫర్ట్తో ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాము. సో 11th, 12th and 13th 3 days షెడ్యూల్ చేస్తున్నారు. అందులో 11th విల్ బి స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. 12th and 13th విల్ బి డ్రాగన్ బోట్స్, మన కయాకింగ్ కావచ్చు, కెనోయింగ్ కావచ్చు. సో ఈ వాటర్ స్పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ లోలా లాక్స్ దగ్గర కూడా కొన్ని యాక్టివిటీస్, జెట్ స్కీస్ అవి పెట్టడం జరుగుతుంది. ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ 3 days విల్ బి ప్రాపర్ సెలబ్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయండి ఈ ఏరియాస్లో. సో ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ఆల్ ఆర్ ఇన్వైటెడ్. సో కమ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ ప్రౌడ్ అచీవ్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us and enjoy the సంక్రాంతి ఫెస్టివిటీ. థ్యాంక్ యూ. సార్ మీరు ఇప్పుడు స్వయంగా పాల్గొన్నారు, మీ ఫీలింగ్ చెప్పండి. ఇట్స్ ఫైన్. అంటే ఇంత పొద్దున చలిలో వాటర్లో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. సో డెఫినెట్గా ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టేక్ పార్ట్ ఇన్ దీస్ యాక్టివిటీస్. డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో దీంతో అట్లీస్ట్ ఐ వాంట్ సమ్ గైస్ టు ఇన్స్పైర్ అండ్ గెట్ ఇన్ టు దిస్ యాక్టివిటీ. గురించి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇది ఎలాంటి సంక్రాంతి కోసం ఇది మా స్టేట్ చాలా పెద్ద ఫెస్టివల్. దీంట్లో ఎలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి నేను ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారు అందరికీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. అండ్ అలాంటి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్కి కూడా ఇట్ గివ్స్ ప్రమోషన్. సో ఇట్ వాస్ గ్రేట్ టు సీ కలెక్టర్ సార్ taking part himself in the activity, and I'm sure I could see he enjoyed it a lot. So I'm sure from police side nunchi kuda ma side nunchi anta will give full support. I mean bandobast adi kuda will provide here.
సో థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎమ్మెల్యే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరులో ప్రారంభమైన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ముఖ్య అతిథిగా హాజరైన అయ్యన్న పాత్రుడు. మహిళలకు పనిచేసే చోట ఒత్తిడి లేని వాతావరణం ఉండాలి, మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ. అనకాపల్లి జిల్లాలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వాక్థాన్, నర్సీపట్నంలో విద్యార్థులతో భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.